ఇప్పుడు టీడీపీ మీద రకరకాల అవాస్తవాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అవి నిజమా కాదా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా తల్లికి వందనం పేరుతో వచ్చింది గైడ్ లైన్స్ మాత్రమే, పూర్తి జీవో కాదన్నారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక అంశం మీద కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశం మీద కూడా సాక్షి ఓ పక్కన వార్త రాసుకొచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ అవుతోంది. నిరుద్యోగ భృతి పథకానికి అర్హతలు వయసు 22 నుంచి 35 వరకు ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, సర్టిఫైడ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. అలాగే ఏపీ పౌరుడై ఉండాలి. ఇతర మార్గాల్లో ఆదాయం నెలకు 10,000కు మించి ఉండకూడదు. అలాగే స్థలం వంటి ఉన్నట్టయితే 1500 చదరపు అడుగుల స్థలం కానీ, పల్లెల్లో అయితే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. అభ్యర్థికి సంబంధించిన వాళ్ళు కూడా పెన్షన్ పొందే వాళ్ళు కాకూడదు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. ఇతర ప్రభుత్వ భృతి పొంది ఉండకూడదు. అయితే ఈ గైడ్ లైన్స్ అన్ని ట్రాప్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదంట. అలాగే స్థలం పొలం ఉండకూడదంట. అయితే ఈ గైడ్ లైన్స్ ఎంతవరకు వాస్తవమా అన్న విషయం ప్రభుత్వమే చెప్పాలి.